చెప్పండి చెప్పండి చెప్పండి. యేసుక్రీస్తు ఒక్కడే. స్తోత్రం స్తోత్రం. మన కొరకు కొట్టబడిన దేవుడు, మన కొరకు శూలముతో పొడిచబడిన దేవుడు, మన కొరకు రక్తం కాచిన దేవుడు. ఆయన తప్ప విమోచన లోకంలో ఎక్కడయ్యూ లేదే లేదు. ఇంకా బిగ్గరగా 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 హల్లెలూయా హల్లెలూయా. మీరు ఇదక చెప్పక 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 ఇక్కడ దూదలు దేవదూదలు అల్లాడుతూనే ఉంటారు. వాళ్ళు వెళ్ళి శ్రీకాకుళం నుండి చిత్తూరు వరకున్న జనములకు చెప్తారు ఆయనే దేవుడు, ఆయనే దేవుడు అని. మీరు చెప్పండి చెప్పండి చెప్పండి, ఆయనే దేవుడు, ఆయనే దేవుడు. ఓ సోదర, సంహార దూతను దాటిపోవాలా? కొందరికి భయం. ఏంటి, అయ్యో నన్ను ఎవరో సోదర మంత్రం చేశారు, నాకెవరో చెత్తపాటు చేశారు. నో, యేసుక్రీస్తు రక్తమును చిలకరించండి, మీ బాధలన్నీ మారిపోతుంది. యేసుక్రీస్తు రక్తములో కడగమని చెప్పండి. యేసుక్రీస్తు రక్తములో మీరు జీవించండి. ఇప్పుడు మనం రక్తమును శరీరమును త్రాగి తిని దేవుని సన్నిధిలో ఉన్నాము కదా, ఈ రక్తమును మీ ఇంటిలో చిలకరించాలి. హల్లెలూయా హల్లెలూయా. కొందరికి మందిరం చూస్తే భయం. నేను గ్రామములో కల్లుపట్టి అన్న గ్రామం, అంటే రాజపాలే దగ్గర కల్లుపట్టి, తమిళనాడులో కల్లుపట్టి అన్న గ్రామంలో నేను పరిచర్య చేసుకుని వచ్చిన రోజులో నా దగ్గర చాలామంది నడవలేని వారు, క్యాన్సర్, అల్సర్, పల విధమైన రోగం, సోదరం మనూరు మాట్లాడలేని వారు చాలామంది వచ్చి స్వస్థత పొంది వెళ్తారు. 2 నెలల 3 నెలల వారందరికీ మా తల్లిగారు ఆహారం ఇస్తారు. స్తోత్రం. అక్కడ మాకు రేషన్ బియ్యం కూడా ఉండదు. స్తోత్రం. సాంబార్ కూడా ఉండదు. అయినప్పుడు కూడా అక్కడ వచ్చి వండుకొని తిని అక్కడే ఉంటారన్నమాట. ఆ కాలంలో నేను బలంగా పరిచర్య చేసిన కాలంలో స్తోత్రం, మా తమిళనాడులో ఒక అలవాటు ఉన్నది. ఇంటి ముందు ఏం చేస్తారు, నీళ్ళు చిలకరిస్తారు, పేడ కలిపి నీళ్ళు చిలకరిస్తారు. అప్పుడు అమ్మ అలాగే సోదరు నీళ్ళు చెల్లించడానికి వచ్చినప్పుడు, బయటకు వచ్చినప్పుడు 4-5 గంటలు ఉంటుంది ఉదయం, అక్కడ ఒక పెద్ద గోపురం కనపడుతుంది. ఏ గోపురం? పెద్ద గోపురం. నంబర్ 1 నిమ్మకాయ, కోడిగుట్లు, అట్టిపండు, కొబ్బరికాయ, పువ్వులు. అప్పుడు నేను పడుకున్న నన్ను సోదరు మమ్మీ వచ్చి లేపారు. బాబు రా, ఎవరో మనకు మందిరం చేసేసారు, ఎవరో మనకి మందిరం చేశారు రా అంటే, నేను అప్పుడే రాత్రి అంతా ప్రార్థన చేసుకొని పడుకుంటున్నాను. మా తల్లిగారు ఇప్పుడు కూడా 70 సంవత్సరాలు అవుతుంది, 70 పైన అవుతుంది. మోకాల్లో స్తోత్రం దాదాపు 10 గంటల నుంచి 15 గంటల వరకు ప్రార్థన చేస్తారు. మా జీవితమే, నా పేరు జబా జేకబ్. జబా అంటే ప్రేయర్ అని అర్థం. ఆమె వాళ్ళ గంటల తరబడి ప్రార్థన. 1 అవర్ మెసేజ్ అయినా కూడా 10 అవర్ ప్రార్థన చేయాలి నా సిద్ధాంతం. ప్రైజ్ ద లార్డ్. అప్పుడు ప్రార్థనలో ఉండి పడుకున్నప్పుడు అమ్మ చెప్పారు, ఇదిగో ఎవరో చేశారా లేవుడా అన్నప్పుడు నేను ప్రార్థన, ఇది మన పాదవాళ అయిపోయిందే. నేను అట్టిపండు, తర్వాత పువ్వులు, నిమ్మకాయ, ఇదెல்லாம் పాద పూజారి సమయంలో వచ్చినది కదా అని దేవుడు నాకు జ్ఞానం ఇచ్చారు. 1 లీటర్ నీళ్ళు తీసుకున్నాను, ప్రార్థన చేశాను. స్తోత్రం. ఇప్పుడు ఇంత కష్టంగా ఉంది, మాకు సాంబార్కి కూడా కొబ్బరికాయ లేదు. స్తోత్రం. గుట్లు పెట్టడానికి, ఆమ్లెట్ పెట్టడానికి గుట్లు లేదు కదా. దేవుడు ఎంత సహాయం చేశారని చెప్పి 1 లీటర్ నీళ్ళు ప్రార్థన చేశాను. యేసు రక్తమును ప్రార్థన చేసి, మందిరమే పో, కొబ్బరికాయే కూరకి రా, మందిరమే పో, గుడ్డే ఆమ్లెట్కి రా, మందిరమే పో, నిమ్మకాయే ఈ వేడి సమయంలో తగ్గడానికి చల్లని వాతావరణంకి రా. ఇప్పుడు ఇలాగే ఒకటి అట్టిపండే, మందిరమే పో, అట్టిపండే రా అని 1 by 1 లాగా సెలెక్ట్ చేసుకున్నాను. స్తోత్రం. ఇక్కడే కొద్దిగా డబ్బులు దొరికింది, కొద్దిగా పచ్చిమిరపకాయలు, కొద్దిగా ఉల్లిగడ్డ తీసుకొని పెద్ద ఆమ్లెట్ కటకటకటని కొట్టి పెద్ద ఆమ్లెట్ పెట్టి తిన్నాను. మనకి స్తోత్రం. ఇప్పటి వరకు మా మమ్మీ గారు పైన తీస్తే రసం, కింద కలిపేస్తే సాంబార్ లాగే అందరికి భోజించాలి కదా, 100 మంది ఉంటారు, అందరికి డైలీ అన్నం పెట్టాలి, కష్టపడి వండారు. ఇప్పుడు ఏమవుతుంది స్తోత్రం, సాంబార్కి కొబ్బరికాయలు వచ్చింది. అప్పుడు చాలా స్తోత్రం ఏంటి స్తోత్రం పిండి, నిమ్మకాయ పిండి, స్తోత్రం మా జ్యూస్ తాగాము. మందిరమును చూసి భయపడవద్దు, యేసయ్య చాలు, మీ మందిరం మారిపోతుంది.
చెప్పండి చెప్పండి, చాలా రహస్యాలు ఉన్నది. హల్లెలూయా, స్తోత్రం. అన్నీ ఒక్కటి కూడా వదలలేదు, అన్నీ మేము స్వతంత్రించుకున్నాము. మై డియర్ బ్రదర్ అండ్ సిస్టర్, మందిరమును చూసి పారిపోవద్దు. సంహార దూతన్ యేసయ్య రక్తం ఉన్నప్పుడు దాటిపోతాడు. అమూల్యమైన యేసయ్య రక్తం, చెప్పండి చెప్పండి, అమూల్యమైన రక్తం. అభిషేక నా తలపైన, వ్యాధి ఓ స్తోత్ర నా స్తోత్ర కాలు కింద అభిషేక రక్తం నా తలపైన ఉన్నది. యేసయ్య రక్తం ఉన్నది. పాపం శాపం రోగం నుండి విడుదల చేసిన యేసయ్య రక్తం ఉన్నది. రెండవది వేగంగా చదువుతామండి. హల్లెలూయా. ఫస్ట్ పీటర్ చాప్టర్ 1:7, 1 అధ్యాయం 7వ వచనం. థ్యాంక్ యూ జీసస్. యాకోబు 2:17. నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలె శుద్ధపరచబడుతున్నది కాదా, దానికంటే అమూల్యమైన విశ్వాసం. చెప్పండి, అందరూ చెప్పండి. ఏ విశ్వాసం మీరు పొందుకోవాలి? విశ్వాసం కాదండి, ఎట్లా విశ్వాసం ఉండాలి? నేను ఒక పాట కూడా పాడాను. నీవు కోరు పరిశుద్ధత నాకు లేదు, నన్ను నీవు ప్రేమిస్తున్నావు. ఆయన కోరుకున్న విశ్వాసం లేదు, ఆయనను దేవుడు మనల్ని ప్రేమిస్తున్నారు. ఆమె చెప్పండి. ఇక్కడ ఒక బోర్డు ఉంటే బాగుంటుంది. ఎలాగే విశ్వాసం, నా భాషలో 1 2 3 5 అక్షరాలు వస్తుంది. తెలుగులో ఏమో ఎన్ని వస్తుంది? చదవండి. వి సా ఏం, అందులో వి తీసేయండి. శ్వాసం ఆమె. అది స్వా తీసేయండి, సా తీసేయండి. ఇదే విశ్వాసం. ఎంతమందికి అర్థమవుతుందో తెలియదు. ఎలాగ జరుగుతాయో నాకు 5 ఆడపిల్లలు, వాళ్ళ భవిష్యత్తు ఎలా జరుగుతుంది? ఈ కాలేజీలో మీకు ఎలాగ సీటు దొరుకుతుంది? ఆమె చెప్పండి. ఏ వాసం? విశ్వాసం, దేవునితో ఉన్న వాసం. ఓ స్తోత్రం. యాకోబు 2:17 చూపడుతుంది. రోమా 1 అందులో 17 చూపడుతుంది. ఎలాగే పిశాసు కూడా, స్తోత్రం, పిశాసు కూడా విశ్వాసిస్తుందంట. కానీ ఆ విశ్వాసం కాదు, మనం దేవుడు ఇష్టపడిన విశ్వాసం మనకు కావాలి. షోచకాంగ్ సింగపూర్లో స్తోత్రం నడుము ఇరిగిపోయి స్ట్రక్చర్లో నడవడానికి కుదరదని చెప్పి నేనున్న 22వ అంతస్తులో వారిని జబాజేకి వచ్చారు అని తీసుకుని వచ్చారు. స్ట్రక్చర్లో తీసుకొచ్చారు. ఆఫ్టర్ మెసేజ్ నడుచుకుని వెళ్ళారు. ఎందువల్ల జరుగుతుందండి? విశ్వాసం. చెప్పండి 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 చెప్పండి. ఎక్కువ దేవుడితో ఉండండి, దేవుని మాటలు ఎక్కువ నమ్మండి, మీకు విశ్వాసం ఆటోమేటిక్గా వస్తుంది. ఎలాగ జరుగుతుంది అయ్యా? విశ్వాసం. చెప్పండి చెప్పండి చెప్పండి. విశ్వాసం. కొందరికి విశ్వాసి అన్న పేరే ఉన్నది కానీ విశ్వాసం అన్నది లేదు. ఒకరోజు కేరళలో నేను నా ఒక పాస్టర్, పెద్ద పాస్టర్, ఆయన 5,000 మంది 10,000 మంది కెదరయ్యారు. ఆ మీటింగ్లో నేను మీటింగ్ వెళ్తున్నాము. ఆయన మమ్మీ స్తోత్రం ఇట్లాగ వర్షం పడింది, నేను ప్రార్థన చేస్తాను, రా, ఏం కాదు, వర్షం రాదు, వెళ్ళు అన్నారు. అలాగే బాగా ప్రార్థన చేశారు. ప్రార్థన చేసి మేము స్తోత్రం కారు ఎక్కడానికి దిగుతున్నాము. కుమారుడా రా రా రా, ఓ కొడుకు కూడా పెట్టుకోడా. ఎంతమందికి అర్థమవుతుంది? ప్రార్థన ఏమో విశ్వాసం. స్తోత్రం, హల్లెలూయా. అలా కాదండి. కొందరు ప్రార్థన చేస్తే, ఇక్కడ అరటి చెట్టు ఉంది, అరటి చెట్టుని ఆడిపోతుంది, కానీ విశ్వాసం ఉంటుంది. హల్లెలూయా. విశ్వాసం లేని ప్రార్థన వ్యర్థము.